హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం బయాలజీ దీనిలో ఏంటంటే జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: కింది వాటిలో దంతాల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. దంతాల గురించి సరైనటువంటి వాక్యాన్ని గుర్తించడము. చూద్దాము. దంతాల గురించిన అధ్యయనాన్ని ఓడంటాలజీ అంటారు. కరెక్టే. కుంతకాలను కొరికే దంతాలు అని అంటారు. కరెక్టే. రదనికలను చీల్చే దంతాలు అంటారు. కరెక్టే. నెక్స్ట్, అగ్రచర్వనకాలు ఆహారం నమలడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా సరైనటువంటి కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాక్యాలను పరిశీలించండి. సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకోండి. చూద్దాము. దీంట్లో మానవుడిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. సెకండ్ ఆప్షన్: మిక్సో వైరస్ పెరడోడిన్ అనే వైరస్ వల్ల గవదబిళ్ళ వ్యాధి అనేది వస్తుంది అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. దీంట్లో 2 కూడా సరైనటువంటివే. ఇవి 2 ఒకదాంతో మరొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో నోటిలో జరిగే జీర్ణక్రియకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. నోటిలో జరిగే జీర్ణక్రియకు సంబంధించి సరైనటువంటి వాటిని గుర్తించడము. చూద్దాము. దీంట్లో సరైనటువంటివి ఏంటంటే జలంలో ఉండేటటువంటి ఎంజైమ్ టయలిన్. అదేవిధంగా టయలిన్ పిండి పదార్థాలను మాల్టోజ్ చక్కెరగా మారుస్తుంది. ఇంకా నోటిలో పిండి పదార్థాలు మాత్రమే జీర్ణం అవుతాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటివి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి వాటిని గుర్తించండి అంటున్నారు. చూద్దాము. తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్స్: శాకాహార జంతువుల్లో 4 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. కరెక్టే. మానవుడిలో అతిపెద్ద లాలాజల గ్రంథి పెరోటిడ్ గ్రంథి. కరెక్టే. ఆహార వాహికలో ఆహారం పెరిస్టాలిటిక్ చలనాలను చూపుతుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, లాలాజలం జీర్ణక్రియలో ఎలాంటి పాత్ర వహించదు అనేది తప్పు. దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఇది తప్పనమాట. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో దంతాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. దంతాలకు సంబంధించి సరైనటువంటి వాటిని గుర్తించడం అనమాట. చూద్దాము. దంతాలపై ఉండే ఎనామిల్ వాటి రక్షణకు తోడ్పడుతుంది. కరెక్టే. మన శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఏంటి అంటే ఎనామిల్. కరెక్టే. 17 నుంచి 25 సంవత్సరాల మధ్య వచ్చేటటువంటి దంతాలను జ్ఞానదంతాలు అని అంటారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, పయోరియో జింజివైటిస్ అనేవి ఇవి 2 ఏంటంటే దంత వ్యాధులు. దీని ఆన్సర్ ఆప్షన్ 4. ఇవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో జీర్ణ వ్యవస్థ విధులు ఏవి? జీర్ణ వ్యవస్థ విధులు ఏవి అంటే ఆహారాన్ని జీర్ణం చేయడం అనేది జీర్ణ వ్యవస్థ యొక్క విధే. జీర్ణమైన ఆహారాన్ని శోషణం చెందించుకోవడం, అదేవిధంగా జీర్ణం కానటువంటి పదార్థాల విసర్జన, ఇవి 3 కూడా జీర్ణ వ్యవస్థ యొక్క విధులు. దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో జీర్ణక్రియకి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. సరికానటువంటి వాటిని గుర్తించడము. చూద్దాము. జీర్ణ వ్యవస్థలో సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారుతాయి. కరెక్టే.
శోషితమవని పదార్థాలు శోషితమయ్యే పదార్థాలుగా మారుతాయి. కరెక్టే. నెక్స్ట్ గ్లూకోజ్ జీర్ణమై పిండి పదార్థాలుగా మారుతుంది. సో, ఇది జీర్ణక్రియకి సంబంధించి సరికానిదనమాట. నెక్స్ట్ పెద్ద పేగులో ప్రోటీన్లు మల పదార్థంగా మారుతాయి. సో, ఇది కూడా తప్పన్నమాట. సో, దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వెషన్. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికానటువంటి జతను గుర్తించడం అన్నమాట. సో, ఇక్కడ ఆప్షన్స్ ఇవి చూసినట్లయితే పిండి పదార్థం ఆహారం, ఇక్కడ అంత్య పదార్థాలు ఇచ్చారు. పిండి పదార్థం వచ్చేసి గ్లూకోజ్గా కరెక్టే. ప్రోటీన్లు వచ్చేసి అమైనో ఆమ్లాలుగా, సో ఇది కూడా కరెక్టే. అదేవిధంగా కొవ్వులు ఇవి వచ్చేసి కొవ్వు ఆమ్లాలుగా మారతాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ విటమిన్లు వచ్చేసి ఖనిజ లవణాలు అనేది, సో ఇదొక్కటి మాత్రం తప్పుగా ఉన్నటువంటిది అనమాట. ఆన్సర్ ఆప్షన్ 2. డి మాత్రమే సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో నాలుక గురించి సరైన వాక్యం ఏది? నాలుక గురించి సరైన వాక్యం ఏది? సో చూద్దాము. నాలుక గురించి అడుగుతున్నారు. సరైన వాక్యం ఏంటి అంటే నాలుక రుచిని గ్రహించడానికి తోడ్పడుతుంది. కరెక్టే. లాలాజలంలో కరిగిన ఆహార పదార్థాలను మాత్రమే మనం రుచి చూడగలం. కరెక్టే. నాలుక పైన రుచి మొగ్గల్లో రుచి కణాలు అనేవి ఉంటాయి. కరెక్టే. రుచి మొగ్గలు ఉప్పు, తీపి, పులుపు, చేదు లాంటి వాటితో ఎక్కువ ప్రేరితం అవుతాయి. సో ఇవన్నీ కరెక్టే అనమాట. ఆన్సర్ ఆప్షన్ 4. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి అంటూ ఇచ్చారనమాట. సరైన క్రమంలో అమర్చడము. కుంతకాలు కొరకడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ రదనికలు చీల్చడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అగ్రచర్వనకాలు నమలడానికి తోడ్పడతాయి. అదేవిధంగా పాలదంతాల సంఖ్య వచ్చేసి 20. పాలదంతాల సంఖ్య 20. శాశ్వత దంతాల సంఖ్య 32. నెక్స్ట్ జ్ఞాన దంతాల సంఖ్య వచ్చేసి 4. సో దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కింది వాటిలో మానవుడి సరైన దంత ఫార్ములాను గుర్తించండి. సో చూద్దాము. ఫస్ట్ 2/2, 1/1, 2/2, 3/2. సో 32 ఇది సరైన దంత ఫార్ములా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. సో చూద్దాము. హైడ్రోక్లోరిక్ ఆమ్లం సూక్ష్మజీవులను సంహరిస్తుంది. నెక్స్ట్ మ్యూకస్ వచ్చేసి జీర్ణాశయానికి రక్షణనిస్తుంది. నెక్స్ట్ పెప్సిన్ ప్రోటీన్లపై పనిచేస్తుంది. నెక్స్ట్ లైపేజ్ కొవ్వులపై పనిచేస్తుంది. నెక్స్ట్ రెనిన్ సో ఇది పాలను పెరుగుగా మారుస్తుంది. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో చిన్న పేగుకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. చిన్న పేగుకు సంబంధించి సరైనటువంటి వాక్యాలను గుర్తించడము. సో చూద్దాము.
చిన్న పేగును ఆంత్రమూలం, మధ్యాంత్రం, శేషాంత్రికంగా విభజించవచ్చు. కరెక్టే. జీర్ణమైన ఆహార పదార్థాలు చిన్న పేగు ద్వారా శోషితమవుతాయి. కరెక్టే. చిన్న పేగులోకి కాలేయం నుంచి పైత్య రసం, క్లోమం నుంచి క్లోమరసం విడుదల అవుతాయి. కరెక్టే. నెక్స్ట్ చిన్న పేగులో ఆహారం ఎక్కువగా జీర్ణమవుతుంది. సో ఇవన్నీ కూడా కరెక్టే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. జీర్ణక్రియకు తోడ్పడే కింది జతల్లో ఎన్ని సరి అయినటువంటివి? చూద్దాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సో అమైలేజ్ పిండి పదార్థాలపై పనిచేస్తుంది, లైపేజ్ లిపిడ్లపై పనిచేస్తుంది, ట్రిప్సిన్ కొవ్వులపై పనిచేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. జీర్ణ వ్యవస్థకు సంబంధించి వేటిని అవశేష అవయవాలుగా పరిగణిస్తారు? ఆన్సర్ జ్ఞానదంతాలను ఇంకా ఉండూకంను వీటిని అవశేష అవయవాలుగా, జీర్ణ వ్యవస్థకు సంబంధించి అవశేష అవయవాలుగా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాల్లో మానవుడిలో దంత అమరిక రకాల గురించి సరైనవి ఏమిటి? చూద్దాము. దవడ ఎముకల్లో దంతాలు ఉండడాన్ని టీకోడాంట్ అంటారు. కరెక్టే. పాల దంతాలు, శాశ్వత దంతాలు అనే రెండు రకాలుగా దంతాలు రావడాన్ని డిఫయోడాంట్ అని అంటారు. కరెక్టే. కుంతకాలు, రదనికలు, అగ్ర చర్వనకాలుగా దంతాలు ఉండడాన్ని హెటిరోడాంట్ అని అంటారు. సో ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. వివిధ జంతువుల్లో రూపాంతరం చెందిన, మార్పు చెందిన దంతాలకు సంబంధించిన జతలలో సరైన క్రమంలో అమర్చండి. వీటిని సరైన క్రమంలో అమర్చండి అంటున్నారు. సో చూద్దాము. ఫస్ట్ శాకాహార జంతువులు రదనికలు లోపిస్తాయి. నెక్స్ట్ మాంసాహార జంతువుల్లో రదనికలు అభివృద్ధి చెంది ఉంటాయి. నెక్స్ట్ ఏనుగులో కుంతకాలు. నెక్స్ట్ మగ అడవి పందిలో రదనికలు బయటకు వచ్చి కోరలుగా ఉంటాయి. నెక్స్ట్ పాములో దంతాలు వెనుకకు తిరిగి ఉంటాయి. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో తప్పుగా జతపరిచిన వాటిని గుర్తించండి. సో చూద్దాము. ఆంత్రమూలం చిన్న పేగు మొదటి భాగం. కరెక్టే. మధ్యాంత్రం పెద్ద పేగు మొదటి భాగం అనేది ఇది తప్పనమాట. నెక్స్ట్ శేషాంత్రికం చిన్న పేగు చివరి భాగం. కరెక్టే. నెక్స్ట్ పురీషనాళం పెద్ద పేగు మధ్య భాగం. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ పాయువు పెద్ద పేగు చివరి భాగం. సో దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సో చూద్దాము. పెద్ద పేగులో జీర్ణం కాని ఆహార పదార్థాల నుంచి నీటి శోషణ జరుగుతుంది. కరెక్టే. జీర్ణమైన ఆహారం చిన్న పేగులో ఉండే చూషకాల ద్వారా శోషితమవుతుంది. నెక్స్ట్ ఆంత్రమూలంలోకి కాలేయ, క్లోమ రసాలు విడుదల అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ జఠర రసం ఆమ్లముతంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కరెక్టే. దీని ఆన్సర్ ఆప్షన్ 4.